హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ అయితే కాదండి, కుకింగ్ వ్లాగ్ అయితే షేర్ చేద్దామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందండి. ఇంకా కొత్త వాళ్ళు కనుక వీడియోని చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామనేసి అయితే. కాకపోతే ఇంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ మళ్ళా కావాల్సినవి అయితే కొన్ని లేకుండేనండి. ఇంకా ఫైనల్గా అన్ని తెప్పించి అయితే చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశానండి. చాలా హెల్దీ అండి ఈ లడ్డు వచ్చేసి. ఇంకా ఎదిగే పిల్లలకు, మళ్ళా రీసెంట్గా మెచ్యూర్ అయ్యే పిల్లలకైతే చాలా హెల్దీ అండి. కాకపోతే డైలీ 1 or 2 తింటే సరిపోతుందండి. ఇంకా చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టపడరు కదండి. ఇంకా ఈ విధంగా కొంచెం ఓపిక తెచ్చుకొని లడ్డు లెక్క చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇంకా దాని ప్రాసెస్లోకి వెళ్తే, ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలా అరేంజ్ చేశానండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మళ్ళీ మస్క్ మిలన్ సీడ్స్, కాజు, బాదాం, మళ్ళా డేట్స్, కిస్మిస్, ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, అన్నీ అయితే ఇలా అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నానండి. మళ్ళీ పిస్తా కూడా అండి, చాలా హెల్దీ అండి, చెప్పాను కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే చాలామంది పిల్లలు అయితే తినరండి. వాళ్ళకైతే ఇంకా ఇది బెస్ట్ ఆప్షను. డైలీ ఒక్కటి తిన్నా సరిపోతుందండి వాళ్ళకు. ఇంకా బ్లాక్ కిస్మిస్ అంటారు కదండి, ఇవి పేరు సరిగ్గా తెలియదు, మర్చిపోయాను. ఇంకా ఇలాగా ఇంకొకటి డేట్స్లో మధ్యలో సీట్ ఉంటుంది కదండి, అది కూడా సపరేట్ చేసి ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా గసగసాలు, అవి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా అన్నీ సిద్ధంగా చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో గీ అయితే కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఎందుకంటే గీతోటే లడ్డు మనకు చుట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, నా దగ్గర అవిసె గింజలు అయితే లేవండి. నేను పొడి చేసి పెట్టుకున్నానండి రీసెంట్ టైంలో. కాకపోతే అవిసె గింజలు అయితే యాడ్ చేయలేదు, పొడి యాడ్ చేశానండి. అప్పుడప్పుడు నేను కర్రీస్లో వాడుతూ ఉంటానండి అవిసె గింజల పొడి వచ్చేసి. అవిసె గింజలు కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి, మన స్కిన్కి, మళ్ళీ హెయిర్కి చాలా మంచిది అవిసె గింజలు. ఇంకా చూస్తున్నారు కదండి, నేను నెయ్యి యాడ్ చేసుకొని మధ్యలో కూడా యాడ్ చేశానండి నెయ్యి. ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా హై ఫ్లేమ్ పెట్టేస్తే త్వరగా మాడిపోతుంది, లోపల అనేది కొంచెం పచ్చిగా ఉంటుందండి. అందుకే కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతుంది. మనకు లడ్డు తినేటప్పుడు ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా ఈ నెయ్యి వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చానండి. ఇక్కడంటే కరెక్ట్ అడ్రస్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ సరౌండింగ్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది నెయ్యి, మనకు మంచిగా పూసగా ఉంటుందండి. ఇంకా నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే నెయ్యి వాడుతున్నాను ప్రజెంట్ కూడా. ఇంకా చెప్పాను కదండి, నా దగ్గర అవిసె గింజలు లేవని, పొడి అయితే ఉందండి. నేను ఇలా అవిసె గింజలని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇంకా అప్పుడప్పుడు మనము బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇంకా ఆలు ఫ్రై చేసేటప్పుడు 1 స్పూన్ అలా చల్లితే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అవిసె గింజల పొడి, మళ్ళా డ్రై డేట్స్ అండి. నేను గింజ తీసి సపరేట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇంకా నేనైతే క్వాంటిటీ అయితే ఏం పెద్దగా చెప్పట్లేదండి, మీకు ఎంతెంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి. ఈక్వల్గా ఉండాలని ఏం లేదు. కాకపోతే ఇంకా నా దగ్గర క్వాంటిటీ ఎంతెంత ఉన్నాయో అంతంత మాత్రమే తీసుకున్నాను. ఇంకా
ఏమంటారు, పిల్లలకు కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాజు అయినా కిస్మిస్ అయినా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే క్వాంటిటీ చూపించాను కదా, అంతంత అయితే తీసుకున్నానండి. ఇంకా తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా డేట్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేశానండి. ఇంకా ఆ వేడికి అది సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా డేట్స్ అయితే త్వరగానే మనకు మెల్ట్ అవుతుంది కదా. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పక్కన తీసి పెట్టుకున్నానండి కడాయి. ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాల్సి ఉంటుందండి. మొత్తం చల్లారినాక మనకు లడ్డు చుట్టడం అయితే రాదు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డు అయితే చుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంకా చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డు అయితే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు అయితే చుట్టుకోవాలి. ఇంకా ఇదైతే లడ్డు అయితే చాలా సూపర్గా ఉందండి టేస్ట్ వచ్చేసి. ఇంకా మా పిల్లలకైనా మా వారైతే అస్సలు డ్రై ఫ్రూట్స్ అయితే టచ్ కూడా చేయరండి. కాకపోతే ఇంకా ఇలా లడ్డు చేసి ఇస్తే ఇష్టంగా తిన్నారండి మా వారు వచ్చేసి. ఇంకా పిల్లలకు కూడా డైలీ ఒక్కొక్కటిగా ఇస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఏమంటారు, సన్నగా ఉన్న పిల్లలకి ఇంకా ఎదిగే పిల్లలకైతే చాలా చాలా బాగుంటుందండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు. కాకపోతే డైలీ 1 or 2 మాత్రమే తినాలండి. ఇంకా ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. ఇంకా నేనైతే మీడియం సైజులో అయితే చుట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇద్దామనేసి అయితే లడ్డు అయితే పెద్దగా చుట్టలేదు. మామూలుగా మీరు చూస్తున్నాను కదండి వీడియోలో, ఆ మాత్రమైతే చుట్టాను. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ప్రజెంట్ రేపు అయితే మనకు శ్రీరామనవమి కదండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇంకా నేను రేపు కూడా వీడియో తీస్తానండి. ఇంకా ఇది ఒక్కొక్కటిగా ఇది చేసి కూడా 1 వీక్ అవుతుందండి. 1 వీక్ 10 days అవుతుంది ఈ వీడియో. కానీ ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాను కదా, కాస్త లేట్ అయింది. ఇంకా అన్నీ ఫైనల్గా లడ్డు అయితే చుట్టేసుకున్నానండి మీడియం సైజులో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేనైతే లడ్డు అదేమంటారు డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం అయితే ఇది ఫస్ట్ టైం అండి. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే వచ్చాయి లడ్డు చుట్టడం అయితే. అంతేనండి వీడియో. చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలకు కూడా నచ్చింది, మా వారికి నచ్చింది. ఇంకా ఇవైతే ఎక్కువ రోజులు స్టోర్ చేయకండి. మామూలుగా ఒక 20 days 1 month దాకా అయితే ఈజీగా ఉంటాయండి. ఇంకా అంతకంటే ఎక్కువైతే స్టోర్ కావకూడదండి. ఇంకా డైలీ 1 or 2 పిల్లలకైతే ఇచ్చానండి. లంచ్ స్నాక్స్లో కూడా ఇదే పెట్టాను. మార్నింగ్ ఒకటి, మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నాక్ ఒకటైతే ఇచ్చాను. ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.